పిఆర్కే రాజు గారు. పిఆర్కే రాజు గారు అబ్బో, అతను మరొక అంటే దాన్ని ఏమంటారండి, నాన్ కాంట్రవర్షియల్, లో ప్రొఫైల్ మా వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా చోట తప్ప అందరు లో ప్రొఫైల్. మావాడు కొంచెం హై ప్రొఫైల్, కానీ వీళ్ళందరూ కూడా లో ప్రొఫైల్. పిఆర్కే రాజు గారు అబ్బో. చోటా గారిని ఫస్ట్ టైం నేను చూసింది డాడీ తాజ్ బంజారాలో జరుగుతుంటే వెళ్ళానండి. అరవింద్ గారితో దేనికో పిలిచి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆయన ఫస్ట్ వర్డ్ కో డైరెక్టర్తో అంటున్నారు, హీరో గారు వచ్చారు, నేను లైటింగ్ చేసేసాను, షార్ట్ కంపోజిషన్ మీరు చెప్పింది పెట్టేశాను, షార్ట్ తీసేస్తాను అంటాడు సినిమాటోగ్రాఫర్. లేదండి సురేష్ కృష్ణ గారు రావాలి, డైరెక్టర్ లేకపోతే తీసేస్తా షార్ట్ అని. చిరంజీవి గారు వచ్చి అక్కడ నించుని ఉన్నారు అంటున్నారు. ఈయన కమాండ్ అంటే ఒక సినిమాటోగ్రాఫర్కి ఎంత కమాండ్ ఉండాలి. ఫస్ట్ టైం చోటా గారు అంతే దబాయింపు. అదే ఉంటుంది అతను. అందుకే టెక్నీషియన్స్ అందరూ కూడా భయపడతారు. అంటే అది ఉండాలి. అది సో అది ఈయన పిఆర్కే రాజు అసలు నాన్ కాంట్రవర్షియల్, చాలా సాఫ్ట్ మనిషి అండి, చాలా సాఫ్ట్ మనిషి అండి. ఎంత గ్రేట్ అండి బాపు గారి సినిమాలు చేయటం అంటే. అంటే బాపు గారి సినిమాలు ఏంటంటే అండి, కెమెరామెన్ ఆ లైటింగ్ తెలిస్తే చాలండి, కంపోజిషన్ అంతా బాపు గారే చూస్తారు కాబట్టి లేదు. కానీ ఈయన ఆయనతో అన్ని సినిమాలు చేయటం చాలా లో ప్రొఫైల్. మీరు అన్నట్టు అసలు మనిషి ఒక నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఒక బ్యాడ్గా మాట్లాడడం కానీ, ఒకళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ ఎక్కడ చూడలేదు నేను. చాలా నా అదృష్టం ఏంటంటే నా డైరెక్షన్లో ఆయన కెమెరా చేశారు. పిఆర్కే రాజు ఒక ఆంధ్ర నాట్యం అని ఒక డాక్యుమెంటరీ చేశాము. దానికి ఆయనతో మా తమ్ముడు ఫ్రీగా లేకపోతే ఆయనతో చేసే అదృష్టం వచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను. సార్ మన రసూల్ ఎల్లోర్ గారితో నాకు పెద్దగా అక్వైంటెన్స్ లేదండి. ఏదో మా గురువుగారి సినిమాలు ఇంటింటి అన్నమయ్య చేస్తున్నప్పుడు ఒకరోజు క్లాష్కి వచ్చారు ఆయన. అది ఒక్కరోజే నేను ఆయనతో పనిచేశాను అనమాట. యాక్చువల్గా ఆయనతో పెద్దగా నాకు ఇది లేదు. అలాగే మొన్న ఏదో సినిమా యాక్ట్ చేశాను నేను, దానికి ఆయన యాక్ట్ చేశారు. అది ఆ సినిమాకి ఆయన కెమెరామెన్ శ్రీరామ్ ప్రసాద్ మంచి మాధవరావు గారు అబ్బాయి. మాకు ఆయన ఏంటంటే మెడ్రాస్ నుంచి కొంచెం పరిచయం. ఎందుకంటే మా మిస్సెస్ మాధవరావు గారు మెంత రంగరాజపురం బ్యాచ్ కాబట్టి అలాగా. తను చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా మంచివాడు కూడా. కృష్ణవంశీ గారి సినిమా మురారి కృష్ణవంశీ గారి దగ్గర చేయటం అంటే మామూలు మాటలు కాదండి కెమెరామ్యాన్కి. అలాగే బాలకృష్ణ గారు అసలు అఖండ 1 చూస్తుంటే అసలు హీరో ఎవరు, డైరెక్టరా, సినిమాటోగ్రాఫరా, హీరో ఇది బోయపాటి శ్రీను గారి హీరోనా, శ్రీరామ్ ప్రసాద్ హీరోనా అర్థం కాదు మనకి. ఉంటాయండి అంత అద్భుతంగా చేశారు. అలాంటి వాళ్ళ దగ్గర చేయటప్పుడు రెండు ఎక్స్ట్రీమ్స్ అండి. కృష్ణవంశీ గారు ఇటు బాలకృష్ణ గారు వాళ్ళ దగ్గర చేయటం అనేది చాలా గ్రేట్. వాళ్ళతో చేస్తూ అంత క్వాలిటీ, కృష్ణవంశీ గారి దగ్గర అంటే ఆటోమేటిక్గా క్వాలిటీ ఉంటుంది అనుకోండి, బాలకృష్ణ గారి దగ్గర అంత చేస్తూ కూడా క్వాలిటేటివ్గా చేయటం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగా చేస్తాడండి. సార్ మీ స్నేహితుడు జి శరత్ గారు. అతను డైరెక్టర్స్ కెమెరామెన్. డైరెక్టర్స్ కెమెరామెన్ ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలన్నీ శరతే చేస్తాడు కదా. ఆస్థాన్ తర్వాత కూడా ఆయన చేయనప్పుడు ఈయన కూడా మానేశాడు, ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు సినిమా. ఇతను కూడా అలాగండి, మా చోట అలాగే టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉంది. సింపుల్గా ఎలా చేయాలి, కాంప్లికేటెడ్ కాకుండా. ఇప్పుడు జనరల్గా కెమెరామెన్లు ఇప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే కొంచెం కష్టపడి తీస్తే ఎక్కువ ఇంప్రెషన్ వస్తుంది అనుకుంటేవారు. దానికంటే మన కష్టపడకుండా ఎంత ఎఫెక్టివ్గా తీయాలి అనేది అది కావాలి. కష్టపడకుండా ఎంత ఎఫెక్టివ్గా చేయాలని. ఇప్పుడు అమ్మాయి మన ఆమని గారి సాంగ్ ఉంటుంది, నాకు చాలా ఫేవరెట్. అది మన శుభలగ్నం నీళ్ళ మధ్యలో బోటు ఎడారిలో ఈ షార్ట్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లోర్ వైట్ పెయింట్ కొట్టేసి సెట్లో చాలా కష్టం అండి అవన్నీ చేయటం. చాలా గ్రేట్. సరే వీళ్ళు కాకుండా మీరు బాపు గారికి దాదాపుగా మీరు బాపు గారితో చాలా అనుబంధం ఉంది, విశ్వనాథ్ గారితో అనుబంధం, రాఘవేంద్ర గారితో అనుబంధం ఉంది. బాపు గారు ఇషాన్ ఆర్య అనే సినిమాటోగ్రాఫర్ని తెచ్చుకొని మన ముత్యాల ముగ్గు కావచ్చు, అసలు ఆయన రిఫ్లెక్టర్స్ వాడకుండా అసలు సాటిన్ క్లాత్తో అది ఎట్లా సాధ్యమైంది అసలు? అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఈశాన్ ఆర్య గారు, బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారండి. వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్ కదా, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటప్పుడు ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఆ రోజుల్లో నేను మా గురువు గారు కేఎస్ ప్రసాద్ గారి దగ్గర పనిచేసేటప్పుడు దీనికి ఒక చిన్న ప్రియాంబుల్. తప్పకుండా ప్రసాద్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఏంటంటే అండి, వాళ్ళు సన్లైట్ లేకపోతే తీసేవారు కాదండి. అంటే డైరెక్ట్ లైటు లేకపోతే తీసేవాళ్ళు కాదు. మేమేమో అప్పటికే బాలు మహేందర్ గారు, ఈశాన్ ఆర్య గారు వీళ్ళ స్కూల్ అంతా చూస్తున్నాం. మేము విసుక్కునేవాళ్ళం, ఏంటి గురువు గారు తీయచ్చు కదా, వాళ్ళందరూ లైట్ లేకుండా తీస్తున్నాడు, ఈయన తీయడేంటని. అప్పుడు ఆయన మా గురువుగారు మాకు చెప్పారు ఒకరోజు, నేను అడిగితే. ఆ రోజుల్లో నెగిటివ్ ఉండేది కదా సార్, ఆ నెగిటివ్ నుంచి ప్రింట్లు వేసేవాళ్ళండి. 25 ప్రింట్లు వేసేవారు ఆ రోజుల్లో.
ఆ నెగిటివ్ నుంచి ప్రింట్లు వేసేటప్పుడు నెగిటివ్ డెన్సిటీ బాగుంటేనే ప్రింట్లు బాగా వస్తాయి, లేకపోతే స్క్రాచెస్ వచ్చేస్తాయి నెగిటివ్ మీద. ఆ డెన్సిటీ బాగుండాలంటే కరెక్ట్ ఎక్స్పోజర్, లైట్ అదంతా ఉండాలట. అందుకోసం వాళ్ళు లైట్ లేకపోతే తీసేవాళ్ళు కదా వాళ్ళు. అలా ఆ పద్ధతిలో వాళ్ళు చేసేవారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు సార్, బాలు మహేంద్ర గారు, ఈశాన్ ఆర్య గారు వీళ్ళు వచ్చిన తర్వాత డూప్ నెగిటివ్ని ఒకటి తీయటం మొదలుపెట్టారు. డూప్ నెగిటివ్, ఒరిజినల్ నెగిటివ్ ఉంటుందండి. ఆ ఒరిజినల్ నెగిటివ్ మనం 12,000 ఫీట్ మనం ఎడిటెడ్ లెంత్ ఉంటే ఈ 12,000 ఫీట్కి డూప్ చేస్తారు. ఇది చాలా కాస్ట్లీ నెగిటివ్ ఉంటుంది డూప్ నెగిటివ్ అనేది. దాంట్లో చేసి ప్రింట్లు ఇందులో తీస్తారు, డూప్ నెగిటివ్లోంచి తీస్తారు. ఓకే. సో ఒరిజినల్ నెగిటివ్ మీరు ఎలా చేసినా ఆ డెన్సిటీ తగ్గదు. సో వీళ్ళు బ్యాక్ లైట్లో తీయాలి. బ్యాక్ లైట్లో ఏంటంటే ఆ సన్లైట్, ఆ హైలైట్స్ మీద జస్ట్ అలా రిఫ్లెక్ట్, చిన్న సాటిన్ క్లాత్ పెట్టుకుంటే ఆ రిఫ్లెక్షన్ ఉంటే చాలు. మేకప్లు కూడా వేయకూడదు, స్కిన్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఇవాళ రేపు ఫెయిర్ అండ్ లవ్లీ రాయమని ఎవరంటారు. ఇవాళ రేపు కెమెరాలకి ఏంటంటే చాలా సెన్సిటివ్ లెన్స్ అండి ఇవాళ ఉన్నవి. సెన్సిటివ్ లెన్సెస్ చాలా షార్ప్, వెరీ షార్ప్. మీరు కొద్దిగా మేకప్ వేసినా తెలిసిపోద్దండి. యాక్చువల్గా అసలు ఆ రోజుల్లో మేకప్ ఎందుకు వేసేవారు, స్లో స్పీడ్ కెమెరాస్ అన్నీ స్లో స్పీడ్ అండి. సో ఆ స్లో స్పీడ్ కెమెరాస్కి, స్లో స్పీడ్ ఫిలింకి ఎక్కువ లైట్ వేస్తే కానీ ఎక్స్పోజ్ కాదు. అంత లైట్ వేస్తాం కాబట్టి స్కిన్ ట్యాన్ అయిపోకుండా ఉండటం కోసం మేకప్ వేసేవారు. అందుకని అంతంత పెద్ద మేకప్ వేసి దళసరి మేకప్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత అంత మేకప్లు అవసరం లేదు మనకి. సో అందుకని ఇప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ తీసేటప్పుడు మేకప్లు కూడా వేయించేవారు కదా, జస్ట్ ఆ ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని వచ్చేయటం, అలా ఉండటం, అలా తీసేవారు అనమాట. సో వీళ్ళు ఈ స్కూల్ అనమాట. తర్వాత ఏంటంటే వీళ్ళు కెమెరా మూమెంట్లు ఎక్కువ ఉండకూడదు, ఉంటే కూడా సటిల్డ్గా ఉండాలి. అంటే ఆ రోజుల్లో తీసినట్టు. ఇప్పుడు ఒక సాంగ్ ఉందంటే మీరు కెమెరా ఉన్నట్టే అనిపించదు, అలాంటి మూమెంట్. వీళ్ళు ఇట్టా ప్యాన్ చేయటాలు ఇలాంటి చేసేవాళ్ళు కదా వీళ్ళు. సో వీళ్ళ స్కూల్ అదనమాట, అందుకని ఇలా చేసేవారు. సార్ అసలు నేను ఆ డూప్ నెగిటివ్ గురించి ఇందాక మీరు అన్నారు కాబట్టి, మొన్న 4Kలో కొదం సింహం విడుదల చేశారు కేఎస్ హరి గారు. సార్ కేఎస్ హరి గారి సినిమాలన్నీ మొన్న ఒక స్టడీ లాగా 1 by 1 చూశాను నేను కూర్చుని. ఎందుకంటే చోటా గారు మా గురువు గారు కేఎస్ హరి గారు, నేను పనిచేసిన ఆయన దగ్గర అని చెప్పిన తర్వాత ఒక చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి 3 సినిమాటోగ్రాఫర్లకి మనం క్రెడిట్స్ ఇవ్వచ్చు చిరంజీవి గారి సినిమాలకి. ఒకరు లోక్ సింగ్ గారు, కేఎస్ హరి గారు, చోటా కిన్నెడ్ గారు. ఇది స్త్రీ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చిరంజీవి గారు కనిపిస్తారు మనకు. చిరంజీవి గారి నోటి వెంట నేను బాగా విన్నది రవికాంత్ నగాయిచ్ గారు, ఎస్ఎస్ లాల్ గారు, వీళ్ళ ఎస్డి లాల్ గారు, మీ నాన్నగారి గురించి చెప్పారు, బాబాయ్ గారి గురించి ఎస్ఎస్ లాల్ గారు, వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను టెక్నికల్గా అని చెప్పి చిరంజీవి గారే ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కేసరి గారి సినిమాలన్నీ చూసిన తర్వాత మొన్న 4Kలో కొదం సింహం రిలీజ్ చేశారు. చేస్తే కైకాల నాగేశ్వరరావు గారిని అడిగారు, అసలు ఎంత ఇదిగా మీరు ఎట్లా చేశారంటే డూప్ నెగిటివ్లో నుంచి తీసాం ప్రింట్, జాగ్రత్త చేసాం, డూప్ నెగిటివ్ జాగ్రత్త పరిచాము. కేసరి గారు మన కొదం సింహం, రౌడీ అల్లుడు, చిరంజీవి అల్లుడా మజాక ఇవన్నీ చూస్తే ఏంటంటే లంకేశ్వరుడు ఇవన్నీ ఒక లైటింగ్లోనే ఒక గ్రాండియర్ ఉంటుంది. అది విన్సెంట్ గారి దగ్గర నుంచి చేసిందా కేఎస్ ప్రకాష్ గారు కాకుండా ఇంకొక గ్రాండియర్ కేసరి గారు. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ అనమాట. కొదం సింహం వేళ కూర్చొని చూస్తున్నా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది ఆ లైటింగ్, పర్టికులర్లీ లైటింగ్ అన్నమాట. చాలామంది ఏంటంటే హరి అనుమోల్ గారు ఒకసారి అన్నారు, సత్తా ఎప్పుడు కెమెరాది కాదు లైటింగ్ అని చెప్తారు. ఈ లైటింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే మీరు అన్నట్టు లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒకప్పుడు ఏంటంటే ఆ స్లో స్పీడ్స్కి ఆ కథ వేరు, ఇప్పుడు ఆ కథ వేరు, అది వేరు. ఎందుకంటే అందులో చేస్తున్నప్పుడు ఆ లైటింగ్ ఎక్కువ లైట్లు వాడాలి, ఎందుకంటే ఎంత ఎక్కువ లైట్లు వాడితే అపేర్చరు అంత ఇదిగా వస్తుంది. ఇప్పుడు ఫిలింలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవి అన్నీ అంటాం కదా, దానికి లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం ఇప్పుడు ఆ రోజుల్లో RO ఫిలిం అని వచ్చేది. ఇప్పుడు మనకి కలర్లో ఈస్ట్ మెన్ RO అనేది చాలా స్లో స్పీడ్ అండి, 25 AAC అంటారు. ఈస్ట్ మెన్ అనేది 100, 125, ఆ తర్వాత 250, 500 ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అది 25 AAC అనే. ఈస్ట్ మెన్ కలరు ఒక 15,000 అనుకోండి క్యాను, ఈ RO 5,000కి వచ్చేది. సో కొంత చిన్న చిన్న సినిమాలని ROలో చేసేవారు. ROలో ఏంటంటే ఆ పాతకాలపు సినిమా బ్లాక్ అండ్ వైట్ లాగా లైట్ ఫుల్గా మొహం మీద వేయాలి, డే లైట్ అంటే సన్లైట్ ఎదురుగానే తీయాలి. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. సో లైటింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైటింగు ఎంత అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి, ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్తాడు, ఇప్పుడు బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ అంటే సోర్స్ లైట్ అంటారు వాళ్ళు. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఏం సోర్స్ ఉంది, ఇక్కడ ఏదో ఈ విండో ఉంది, ఈ విండో నుంచే సోర్స్ ఇస్తాడు ఆయన. అది మీకు ప్లస్ అవుతుందా, అది అంటే మీకు బాగుంటారా, మీరు బాగోరా, బాలు మహేంద్ర గారు, అది బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ సోర్స్ లైటింగ్. సోర్స్ రావాలన్నమాట, సోర్స్ ఉండి ఆ సోర్స్లోనే మనం కనిపించాలి, అందులోనే మనం ఏం మాట్లాడుకున్నా ఆ సోర్స్ ఎలా ఉంటుందో అదే క్లోజ్లో కూడా అదే మెయింటైన్ చేస్తారు.
కొంతమంది ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు కనిపించాలి, వెనకాల నేను కనిపించాలి, వాళ్ళు కనిపించాలని ఆ లైటింగ్ చేస్తారు. కొంతమంది గ్లామర్ లైటింగ్. ఈ గ్లామర్ లైటింగ్ ఏంటంటే ఆర్టిస్ట్ ఇంపార్టెన్స్. అంత డబ్బులు ఖర్చు పెట్టి మనం అంత డబ్బులు పెట్టి వాళ్ళని పెట్టుకున్నాం కదా, వాళ్ళు అందంగా కనిపించాలని మంచిగా బౌన్స్ చేసి సాఫ్ట్ చేసి మన బ్లాక్ సినిమా చేశారు పెద్ద కెమెరామెన్. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే రవికేచంద్రన్ గారు, రవికేచంద్రన్ గారు వాళ్ళందరూ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైట్స్ ఉంటాయి కానీ మొత్తం డిఫ్యూజ్ చేసేస్తారు. లేయర్స్ ఆఫ్ లేయర్స్ డిఫ్యూజ్ అవుతుంటాయి పైనుంచి ఒక్కొక్కటి వచ్చి డిఫ్యూజ్ అయిపోయేటప్పటికి మీకు ఆ మిల్క్ బ్యూటీ అంటారు కదా, ఆ మిల్క్ బ్యూటీ వస్తారు. స్కిన్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళ లైటింగ్ ఒక్కొక్కరిది ఒక స్కూల్ అనమాట. ఇవాళ రేపు ఏంటంటే అంతా కూడా ఈ న్యాచురల్ లైటింగ్ అని చెప్పి సోర్సు న్యాచురల్ లైటింగ్ అని చేస్తున్నారు. ఈ న్యాచురల్ లైటింగ్ చేయటం కష్టం అండి. చూడడానికి మీరు ఎలా ఉంటుందంటే ఏమి లైట్లు వాడలేదు అన్నట్టు ఉంటుంది, కానీ అది తీయటం చాలా కష్టం. అది అలాగా మెయింటైన్ చేయటం. సో అది ఇవాళ రేపు చాలామంది కెమెరామెన్ చేస్తున్నది అది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు చాలా లో అపర్చర్స్లో వర్క్ చేస్తున్నారు ఇవాళ. అంటే అవైలబుల్ లైట్స్తో అంటే అవైలబుల్ లైట్ లాగా కనిపించేటట్టు లో అపర్చర్స్లో ఎక్కువ చేస్తున్నారు. దానికి ఏంటంటే మెయిన్గా ఫోకస్ పుల్లర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఆ ఫోకస్ పుల్లర్ మీదే ఆధారపడి ఉంటుంది మనకి లైఫ్ అంతా. ఎందుకంటే ఇంత లో లైట్లో ఫోకస్ పుల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంతకుముందు ఏంటంటే కెమెరాతో ఎవరు వస్తారో అతనే ఫోకస్లు చేసేవాడు. తర్వాత పోను కొద్దిగా బాంబే స్టైల్ వచ్చిన తర్వాత ఒక కెమెరామ్యాన్ దగ్గరే ఒక ఫోకస్ పుల్లర్ ఉండేవాడు పర్మనెంట్గా. తర్వాత కొంత పెద్ద హీరోలు సల్మాన్ ఖాన్ గారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఫోకస్ పుల్లర్ని పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 1కి 4 టేకులు చేయలేక వాడు ఫోకస్ పుల్లర్ వల్ల ఆయన సినిమా అంటే ఆయన ఫోకస్ పుల్లర్ ఉంటాడు. అలాగా కొంతమంది ఫాలో చేసేవారు. సో ఈ లైటింగ్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి, ఒక్కొక్కరు ఒక స్టైల్. ఇప్పుడు మా చోటా చెప్పే కదా, మా చోటా స్టైల్ వేరు. చోటా గారు కలర్స్ని క్యాప్చర్ చేయడంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆ రెడ్ కలర్ని సాంగ్లో రెడ్ కలర్ తీసుకున్నారు, థీమ్ తీసుకున్నారు. వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ వర్క్ చేస్తారండి. ప్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్సో పోస్ట్ ప్రొడక్షన్ బోత్. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకి గ్రేడింగ్ ఇంత లేదు కదా, లేదు గ్రేడింగ్. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నెగిటివ్ చేసిన తర్వాత ఒక రీల్లో ఒక 200 షాట్లు ఉంటే ప్రతి షాట్కి 2 ఫ్రేములు తీసేవారు. లిల్లీస్ అంటారు. లిల్లీస్ని పెట్టుకొని అది మనం ల్యాబ్లో పెట్టుకుంటే ఆ లిల్లీని పెట్టుకొని వాళ్ళు కలర్లు ఉంటాయి, రెడ్ బ్లూ గ్రీన్ నెంబర్స్ ఉంటాయి, 15, 16, 17 అది చూసి వాళ్ళు పెట్టేస్తుంటారు. అప్పుడు ఏంటంటే మనకు మీటర్ రీడింగ్ ఉండేది. ఒక సీన్ చేస్తున్నామంటే ఒక సీన్లో కెమెరామ్యాన్ మీటర్ని పెట్టుకొని మెయింటైన్ చేసేవారు. కీ లైట్ అంటే ఇంతే, ఫిల్ లైట్ ఇంతే ఉండాలి. సో ఆ ఈవెన్గా ఉంటుంది. సో ఇతను ఏదో ఒక మార్క్ పెట్టుకుంటే ఆ సీన్ వెళ్ళిపోద్ది అనమాట. అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు గ్రేడింగ్ వచ్చింది, ఈ డిఐ వచ్చిన తర్వాత యూ కెన్ డూ ఎనీ వండర్స్ చేయొచ్చు. మనం లాట్ ఆఫ్ వండర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చోట ఒక బ్రైట్ ఉంది స్పాట్, ఆ స్పాట్ని తగ్గించుకోవచ్చు. ఒక చోట మనకి ఇది ఫోర్గ్రౌండ్లో బాగా డిస్ట్రాక్ట్గా ఉంది, దాన్ని అవుట్ ఫోకస్ చేసుకోవచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ ఇన్ డిఐ అనమాట. లిల్లీస్ ఇషాన్ ఆర్య గారు తీశారంట. తీస్తే ముళ్ళపూడి వెంకటరమణ గారు పిలిచి, ఆయన నిర్మాత, ల్యాబ్ వాళ్ళు బిల్లు పంపించారు, ఒకసారి చెక్ చేస్తే నేను పేమెంట్ చేయాలి కదా అంటే ₹1,00,000 బిల్లు ఉందట లిల్లీస్కి. అంటే ఆ రోజు నుంచి ఇషాన్ ఆర్య గారు లిల్లీలు తీయటం మానేశారంట. అంటే చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు లిల్లీస్తో పంచ్ చేస్తారు సార్ వాళ్ళు. ఆ పంచ్ చేసేటప్పుడు ఏదైనా ఒక్క షాట్ మిస్ అయితే కూడా మొత్తం రీల్ పోతుంది. అది టెక్నికల్గా వాళ్ళ మనం తర్వాత ఆ రోజుల్లో కాపీలు వచ్చిన తర్వాత అసిస్టెంట్లకు ఇదే పని. మా గురువు గారు ఏం చేస్తారు, 20 కాపీలు ఉంటాయి, అసిస్టెంట్లకి ల్యాబ్లో వదిలేస్తే మేము అన్ని కాపీలు చెక్ చేయాలి, అన్ని రీల్స్, ఒక్కొక్క రీలు. మేమేంటంటే రెండో ప్రింట్ వచ్చినప్పుడు కూర్చొని రెండో రీల్ అక్కడ బ్లూ ఎక్కువైంది, మూడో రీల్ ఇది రాసుకుంటుంటే ఆ లోపల 15వ ప్రింట్ అయిపోతుంటుంది అక్కడ. మేము ఊరికే రాసుకోవటమే తప్ప దాన్ని ఏమంటారు, ఊరికే లెక్కల కోసమే తప్ప లోపల ప్రింటింగ్ అయితే అయిపోతుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ సోదరుడు కబీర్ లాల్ గారు, ఆయన గురించి చెప్పంటే ఏం చెప్తారు? అంటే సోదరుడు గ్రేట్ కెమెరామెను. అంటే మా చిన్నాన్నగారు ఫోటోగ్రఫీలో ఆ ట్రిక్స్ ఎంత పాపులరో, ఎస్ఎస్ లాల్ గారు వీడు అంత పేరు సంపాదించాడు మా తమ్ముడు. అంటే మీరు ఒక ఆదిత్య 369 కానివ్వండి, ఒక భైరవ దీపంలో ఆ లిల్లీపుట్ సాంగ్ అండి 30 రోజులు 36 రోజులు చేశారు సంగీత శ్రీనివాసరావు గారితో. అంటే ఫిలింలో చేయటం అనేది చాలా కష్టమైన విషయం అండి. మైకేల్ మదన్ కామరాజులో 4 క్యారెక్టర్స్. కమల్ హాసన్ గారు అంటే ఆల్రెడీ టెక్నికల్ విజాడ్, ఆయనతో పాటు చేయటం, ఆయన ఇతన్ని పెట్టుకోవటం. మీరు అందులో షాట్ చూస్తే ఒక
ఒక షెల్ఫ్ ఉంటుంది, షెల్ఫ్లో ఈయన కూర్చొని ఉంటాడు కమలాసన్, షార్ట్ గుర్తుంది. ఈయన ఉంటాడు, ఈయన వస్తాడు, ఈ 4 వస్తాయి ఇమేజెస్. ఆ తర్వాత హిట్టింగ్స్ ఉంటాయి సాంగ్లో, ఒక కమలాసన్ హిట్ చేయటం ఆ సాంగ్లో, ఇవన్నీ లాస్ట్లో 4 కమలాసన్లు, ఇవన్నీ చాలా టెక్నికల్గా. సో ఈయన ఇంత టెక్నికల్గా అలా చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే బాంబేలో కొరియోగ్రాఫర్ని మన సౌత్ కొరియోగ్రాఫర్స్ వచ్చి అక్కడ చేసేవారు. ఈ సౌత్ కొరియోగ్రాఫర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కెమెరామెన్ వీళ్ళని పెద్దగా వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయరు కదా, అక్కడ కెమెరామెన్ హిందీ వాళ్ళే కదా. సో వీళ్ళు ఏం చేసేవారంటే కొంతమంది మా తమ్ముడిని తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి, ఈ కబీర్ని తీసుకెళ్ళి అక్కడ సాంగ్స్ చేసేవారు, స్పెషల్ సాంగ్స్ అక్కడ హిందీలో. అలా చేస్తున్నప్పుడు సుభాష్ ఘాయ్ గారి కంట్లో పడ్డాడు మావాడు. పడి తాల్ సినిమా చేశాడు. అసలు తాల్ సినిమా ఏంటంటే అసలు ఆ సినిమా ఆయన పచ్చిక బయలు, మైదానాలు, కొండలు, లోయలు, డైరెక్టర్ గారి విజన్ అనుకోండి. అవును, ఆయన ప్రతిరోజు కూడా సుభాష్ ఘాయ్ గారు ఎవ్రీడే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ షార్ట్స్ కంపల్సరీ ఉంటాయి. మ్యాజిక్ అవర్స్ కంపల్సరీ. తాల్లో మీకు ఇంకోటి ఏంటంటే మొత్తం రియల్ రెయిన్లో ఎక్కువ తీశారు. మన ఆర్టిఫిషియల్ రెయిన్ మనకు హోస్ పెట్టి కొడితే ఆ వెనకాలంతా ఎంటీగా ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా వరకు రియల్ రెయిన్లో చేసి క్లోజులు అవి చీట్ చేశారు అనుకోండి, రియల్ రెయిన్లో చేశారు. రియల్ రెయిన్ కోసం వాళ్ళు ఏం చేశారు, ఈ ఎక్విప్మెంట్ కోసం డబ్బాలు చేయించి దానికి వీల్స్ పెట్టి మూమెంట్ కోసం అలా అంతా చేశారు. తాల్లో పరదేశ్ అని చాలా బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. చాలా 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 బాగా చేశారు. దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్స్లో కబీర్లాల్ గారు ఒకడు అన్నది వన్ ఆఫ్ ది గ్రేట్ మ్యాన్. సార్, నాన్నగారి చివరి అంకంలో కూడా ఆయన అసలు టెక్నికల్గా తను అప్డేట్ చేసుకోవాలని అట్లా 16mm సినిమా చేశారని చెప్తారు. ఏంటి సార్ అంటే అప్పుడు కాస్ట్ కటింగ్ దాని మీద నాన్నగారు ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే డైరెక్టర్లు చేస్తుంటాము, మధ్యలో గ్యాప్లు వస్తాయి. ఆ గ్యాప్లు వచ్చినప్పుడు అది సొంత సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా ఫ్యామిలీ గడిపించడానికి. సో ఆ క్రమం ఆయన 70లో స్వర్గానికి నిత్యంలో సినిమా చేశారండి. అందులో వై విజయ్ గారు, గిరిబాబు గారు, వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్ పెట్టి చేశారు. ఒక 6 రీళ్ళు ఏదో చేశారు. తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లము. అంటే ఆ రోజులు ఏంటంటే మనం తీసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్కి చూపించి తర్వాత డిస్ట్రిబ్యూటర్ టేక్ ఓవర్ చేసేవారు ఆ మిగతా ఖర్చులు. అదేమో డిస్ట్రిబ్యూషన్ అది కాక పిక్చర్ ఆగిపోయింది అది. ఆ తర్వాత అప్పుడు జగమే మాయ జరుగుతున్నప్పుడు మూర్తి గారు, నాన్నగారి ఫ్రెండ్ డైరెక్టర్ గారు, ఆయనకి గిరిబాబు గారి ఫోటోలు చూపించి గిరిబాబు గారికి అలా అవకాశం వచ్చింది జగమే మాయ. అవును, మురళీమోహన్ గారికి గిరిబాబు గారికి ఇద్దరికి మొదటి సినిమా అయింది అది. అలాగే మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది నాన్నగారికి 81లోనో ఎప్పుడో వచ్చినప్పుడు ఈ పిడికెడు ఆకాశంలో ఒకటి మొదలుపెట్టారు. అప్పుడు అంత డబ్బులు లేవు కాబట్టి ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు బాంబేలో గోవింద్ నిలాని గారు ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఆల్బర్ట్ పింటోకు గుస్సా క్యూ ఆతా హై, చక్ర, అర్ధ సత్య, ఈ సినిమాలు భారతదేశాన్ని సినిమా ఇవన్నీ కూడా 16mm to 35mm చేశారండి వాళ్ళు. అంటే నెగిటివ్ 16mm చేస్తాము, నెగిటివ్ 16mm ఉంటుంది, ఫైనల్ ప్రింట్ మాత్రం 35mm బ్లో అప్ చేస్తారు. సో అది చేశారు. అది బాంబేలో యాడ్ ల్యాబ్స్ అని ఉండేది, అందులోనే ఆ సౌకర్యం ఉండేది ఆ రోజుల్లో. సో నాన్నగారు ఏంటంటే అలా చేద్దాము, ఇప్పుడు 35mm నెగిటివ్ అంటే ఇవన్నీ ఏంటంటే ఒక 50 లక్షలు 60 లక్షలు తీసే సినిమాలకి ఇది పెద్ద ఇది కాదు. ఒక 5 లక్షలు 6 లక్షలు తీసే సినిమాలకి ఇది పెద్ద సేవింగ్. ఎందుకంటే ఇప్పుడు 30 క్యాన్స్ 40 క్యాన్స్ చేస్తాం అనుకోండి, 1000 feet మన 400 feet ఈస్ట్మెన్ కలర్ తీసుకోవాలంటే ఎంత ఒక 20,000 అవుతుందంటే ఇది 400 feet 16mm మీకు 4,000 వస్తుంది. కానీ ఇది బ్లో అప్ చేస్తే 1000 అడుగులు వస్తుంది. డబుల్ అడ్వాంటేజ్. 400 అడుగులు బ్లో అప్ చేస్తే 1050 అడుగులు వస్తుందండి ఇది. సో 16mm చేద్దామని నాన్నగారు సంకల్పించి 16mm చేశారు. యాడ్ ల్యాబ్స్తోనే మాట్లాడారు. కెమెరా కూడా యారీ అక్కడి నుంచి వచ్చింది, ఆ చిన్న కెమెరా ఉంటుంది అక్కడి నుంచి తెప్పించారు. ప్రభాకర్ గారని ఇన్స్టిట్యూట్ కుర్రాడు, అతను కెమెరామ్యాన్గా ఇన్స్టిట్యూట్ పిల్లల్ని పెట్టి నాన్నగారు చేశారు. అదేంటంటే 16mm చేస్తున్నాం కదా, ఎక్కువగా నైట్ ఎఫెక్ట్లు ఇవి కాకుండా ఆయన రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఎక్కువగా డే ఎఫెక్ట్లో చేద్దామని ఆ పిడుగురాళ్ళ దగ్గర పొందుగల అని ఒక విలేజ్ ఉంది. అది కృష్ణా నదిను మూసీ నది సంగమం. అది అక్కడ ఒక బోట్ నడిపేవాడి మీద కథ అన్నమాట. అది అక్కడ చేశారు ఆయన. అది ప్యూర్ మొత్తం లవ్ స్టోరీ అనమాట. సో ఆ సినిమాని అక్కడ చేసి అది 16mm చేశారు. అది ఫస్ట్ కాపీ కూడా వచ్చింది. దానికి వైది అని చాలా పెద్ద మ్యూజిషియన్ అండి. వైది తెలుసండి. వైది గారు, ఎల్ వైద్యనాథన్ గారు ఇళయరాజా గారికి గురువు గారు లాంటి వారు. ఇళయరాజా గారు, ఎల్ వైద్యనాథన్ గారు ఇద్దరు జీకే వెంకటేష్ గారి దగ్గర సమకాలికలుగా పనిచేశారు. సో ఆయన దానికి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయనకి చాలా బ్రహ్మాండమైన సాంగ్స్. పుష్పక విమానం ఆయనే, కరెక్ట్. సో ఆయన మ్యూజిక్ డైరెక్షన్తో చేసాం. అది
ఫస్ట్ కాపీ వచ్చింది, బాగానే ఉండింది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది విశ్వనాథ్ గారు తీసినట్టుంది కానీ మీ పేరు SD లాల్ గారు తీసినట్టు. ఒక నైట్ ఎఫెక్ట్ లేదు, ఒక చేజ్ లేదు, Fight ఫైట్ లేదు, ఏం లేదు, ఇదేం పిక్చర్ అయ్యా అని చెప్పి రైల్వే ట్రాక్లు లేవు, ఏమి లేవు, ఒక్కడు కొనలేదండి. దానికి ప్రివ్యూలు వేసి మన ఆర్టిస్ట్ రామకృష్ణ గారిది మీ ఒక థియేటర్ ఉండేది అక్కడ పనగల్ పార్క్ ఎదురుగా, అక్కడ వేసి అప్పుడంతా బయ్యర్స్ ఏరియాలు వేసి కొనుక్కునేవాళ్ళు, టైం పాస్ వచ్చి మా సినిమా చూడటం, అక్కడే నిద్రపోవటం. నాకేమో ఇదిగా ఉండేది. స్కూటర్లో కొద్ది రోజులేమో స్కూటర్లో క్యాన్లు పెట్టుకుని వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ అప్పు పెరిగిన కొద్దీ క్యాన్లు ఇక్కడ పెట్టేయాల్సి వచ్చింది. ఓకే. సో అలాగా ఆ సినిమా అసలు రిలీజ్ కాలేదు. ఆ క్యాన్స్ కూడా అలాగే, ఆ నెగిటివ్ కూడా పోయిందండి. పోయింది నెగిటివ్ రిలీజ్ కాలేదు. సారీ, ఎక్స్ట్రీమ్లీ సార్. మ్యాజిక్ అవర్స్ గురించి చాలామందికి అంటే సినిమాటోగ్రాఫర్స్కి తెలుసు కానీ వీక్షకులకు తెలియదు. ఒకసారి మ్యాజిక్ అవర్స్ గురించి చెప్పండి. అంటే మ్యాజిక్ అవర్లు ఏంటంటే ఆ సన్ రైజ్ సన్సెట్కి ముందు చేసే లైటింగు అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అంటే ఆ రోజుల్లో జనరల్గా కెమెరామెన్లు ఆ లైట్లు తీయగానే ప్రేక్షకులందరూ కూడా చూసి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ అనేవారు. కెమెరామెన్కి ఫస్ట్ మార్కులు వచ్చేసి అక్కడ చూసి అక్కడ ఏంటంటే ఆ మ్యాజిక్ అవర్లో తీస్తున్నప్పుడు ఆ సిలౌట్స్లో ఆ ఫిగర్స్ అవి కూడా ఇప్పుడు అక్కడ బాన్ ఫైర్ వేస్తాము, అక్కడ ఆ సాంగ్స్ తీసేటప్పుడు అది చాలా మూడ్ క్రియేట్ అవుతుందండి. అది ఒక 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 ఎక్స్ప్రెషను, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఒక డీప్ సారోని ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఆ మ్యాజిక్ అవర్ లైటింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది విజువల్గా చూసేటప్పుడు. సో మీరు చూస్తే ఇన్స్టిట్యూట్ కుర్రోళ్ళందరూ కూడా ఎక్కువగా మ్యాజిక్ అవర్లు వాడేవారు మ్యాజిక్ అవర్స్. ఇప్పుడు పాతకాలపు వాళ్ళంటే మ్యాజిక్ అవర్ పెద్దగా ఇష్టపడకపోయి ఉండొచ్చేమో, కానీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆ రోజుల్లో మ్యాజిక్ అవర్ అంటే చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే మ్యాజిక్ అవర్లో న్యాచురల్, మనం ఏం లైటింగ్ ఎక్కువ లేకుండా యాస్టీజ్గా, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు, అది 15-20 మినిట్స్లో వెళ్ళిపోద్ది, అందులోనే చెయ్యాలి. సో అప్పుడు ఏం చేసేవారంటే ఒక్కొక్క సీను ప్రాక్టీస్ చేసి టక్ను స్టార్ట్ చేస్తే ఆ మ్యాజిక్ అవర్లో అయిపోయేటట్టు చేసేవారు అనమాట. సో ఆ స్టైల్లో చేసేవారు. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయి లైట్లో స్టార్ట్ అయ్యి మ్యాజిక్ అవర్లో ఫినిష్ అయ్యే సీన్స్ ఉంటాయి, అవి కూడా అలాగే చేసేవారు. ఆ మ్యాజిక్ అవర్ వల్ల కెమెరామ్యాన్కి మంచి పేరు వచ్చేది యాక్చువల్గా. అది సిలౌట్స్ చూడడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతం సార్. రేపటి తరానికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే మీరు గారు ఏమని సందేశం ఇస్తారు? నేను ఇచ్చే సందేశం ఏం లేదు, కానీ ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఫస్ట్ హానెస్ట్గా చేయాలి. మనం మన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హానెస్ట్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి, అంతే. దానికి మించి ఏముంటుంది? పేషెన్స్ ఉండాలి. తర్వాత ఏంటంటే టాలెంట్ కంటే కూడా క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్ ఈజ్ తర్వాత, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మా ఫీల్డ్లో, ఇప్పుడు మా సినిమా ఫీల్డ్లోకి రావాలి అంటే జనరల్గా ఏమనుకుంటారు, క్యారెక్టర్ అక్కర్లేదు అనుకుంటారు. అది కాదు, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. తర్వాత డెడికేషను, పేషెన్స్, డిసిప్లైన్, డెడికేషన్ అందులోనే వస్తుంది. సార్ వంశీ గారిని వెళ్ళి అడిగితే ఎంవి రఘు గారు ఉన్నారని చెప్పారు, బాపు గారి దగ్గరికి వెళ్తే పిఆర్కే రాజు గారు ఉన్నారని చెప్పారు. సార్ రాఘవేంద్రరావు గారి గురించి మనకు తెలిసిందే. ఆయన విశ్వనాథ్ గారు మీది అసలు విడదీరాని అనుబంధం అంటారు, ఏంటి సార్ దాని గురించి? విశ్వనాథ్ గారి దగ్గర నేను గురుగారి దగ్గర శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెన్నెల్లో మూన్ సెన్ ట్రాక్ ఎంవి రఘు గారు చేశారు. మూన్ సెన్ గారి ట్రాక్ ఏమో మా గురుగారు చేశారు. అది చేశాను. సార్కి నేనంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. ఆ తర్వాత కూడా ఆయనతో నేను కుచ్చు కూనమ్మ అని అశోక్ కుమార్ గారు ఒక సినిమా చేశారు, ఆయన మెయిన్ క్యారెక్టర్. దాన్ని కెమెరామెన్గా చేశాను. ఆ అదృష్టం నాకు తగ్గింది ఆయనతో చేయటం. ఆయనతో బాగా చాలా ఇష్టపడతారు నన్ను అంటే కూడా ఆయన. సో ఆ విధంగా ఆయనతో ఆ జర్నీ అనమాట అది. కెమెరామెన్గా అంటే కుచ్చు కూనమ్మ చేశాను.